కరముగా మరి అభివృద్ధి పదములో మరి జరిగించడానికి మరి దేవుడు మరి సిద్ధహస్తుడుగా ఉంటూ ఉన్నాడు అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి పరిశుద్ధ గ్రంథములో మరి దావీదును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దావీదు మరి గొర్రెల కాపరిగా ఉంటూ ఉన్నాడు. తన యొక్క తండ్రి గృహములో ఎన్నిక లేనివాడుగా ఉంటూ ఉన్నాడు. మరి గొర్రెలను కాసుకుంటూ అందరి చేత తృణీకరించబడిన వ్యక్తిగా ఉంటున్నాడు. అతని స్థితి ఒక గొర్రెల కాపరండి. మరి ఇంటి వారందరి చేత కూడా తృణీకరించబడిన జీవితం. అయితే దేవుడు మరి దావీదుకున్న నమ్మకత్వాన్ని బట్టి ఇశ్రాయేలు దేశము మీద మరి రాజుగా మరి దేవుడు అభిషేకించి ఉన్నాడు. మరి మహా అభివృద్ధి దావీదును దేవుడు చేసి ఉన్నాడు. మరి దావీదు యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవునికి